స్నేహితులారా, వందే మాతరం. మన మొబైల్ పే వ్యాపారం ఈ కామర్స్ రంగం అఫిలియేట్ విధానం రెఫరల్ మార్కెటింగ్ తరహాలో జరిగేటువంటి ఒక కొత్త పద్ధతిలో సాగే వ్యాపారం. శ్రీకృష్ణ్ చౌదరి గారు, ఈయన మన కంపెనీ ఎండి గారు. సెంట్రల్ గవర్నమెంట్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పనిచేశారు. ఫిడిసి అనే ఒక గొప్ప సంస్థకి వైస్ చైర్మన్ గా ఉన్నారు. మన కంపెనీలో అడ్వైజరీ బోర్డులో ప్రొఫెసర్ జగదీష్ గారు, ఈయన ఒక ఐఐటిఎన్, ఇస్రోలో సైంటిస్ట్ గా పనిచేశారు. భారతదేశంలో పేరుగాంచిన సంస్థలకి అడ్వైజర్ గా ఉన్నారు. మన కంపెనీకి ఈయన ప్రిన్సిపల్ అడ్వైజర్ గా ఉన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ కుమార్ బ్రజేష్ సింగ్ గారు మన కంపెనీలో అడ్వైజరీ బోర్డులో మెంబర్ గా ఉన్నారు. ఇక మన కంపెనీ వ్యాపారాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న మన మొబైల్ పే అప్లికేషన్ ని మీరు మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని మీకు రెఫర్ చేసిన వారి ఐడి ద్వారా మీ వివరాలు సబ్మిట్ చేస్తే మీ ఐడి జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు మన కంపెనీలో లభించే మొబైల్ పే రూపే కార్డ్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రీపెయిడ్ కార్డ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జిఐ టెక్నాలజీ అనే సంస్థ ఈ కార్డుని మనకు అందజేస్తుంది. ఈ కార్డు ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్ కార్డ్. ఈ కార్డు యొక్క విశేషం ఏంటంటే, మీరు మన ప్రీపెయిడ్ కార్డులో డబ్బులు వేసుకొని ఖర్చు చేసినప్పుడల్లా మీకు ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని ఇచ్చే కార్డు. ఈ అద్భుతమైన కార్డు మీకు 600 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. 5 సంవత్సరాల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ కార్డు ద్వారా మీరు ఒక 10,000 రూపాయలు మీ ఇంటి ఖర్చులు మన కార్డు ద్వారా చేశారనుకుందాం. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ పేరుతో రూపే సంస్థ వారు మన కంపెనీకి ఒక 100 రూపాయలు ఇస్తారు. అలా వచ్చిన 100 రూపాయల నుంచి మన కంపెనీ వారు 9 రూపాయలు జిఎస్టి చెల్లించి మన కంపెనీ వద్ద అప్పుడు మిగిలిన 91 రూపాయల నెట్ కమిషన్ లోంచి మన కంపెనీ వారు కేవలం 25% మాత్రం తీసుకొని మిగిలిన 75% 68 రూపాయల 25 పైసలు మీకే తిరిగి ఇస్తారు. స్నేహితులారా, మన కంపెనీలో ఇంకో రకమైన ఆదాయం కూడా మీకు లభిస్తుంది. ఇది ఈ కామర్స్ రంగం నుంచి మీకు వచ్చేటువంటి ఆదాయం. మొబైల్ పే సంస్థ వారు ఈ కామర్స్ రంగంలో ఉండేటువంటి అతిపెద్ద సంస్థలు, దాదాపు అన్ని సంస్థలు 150 పైచిలుకు సంస్థలతో మనము అఫిలియేషన్ కుదుర్చుకున్నాం. కాబట్టి ఈ సంస్థల యొక్క సైట్స్ అన్ని కూడాను మన మొబైల్ పే అప్లికేషన్ లో ఇంటిగ్రేట్ కాబడి ఉంటాయి. మీరు మీకు తెలిసిన మీకు నచ్చిన కంపెనీ యొక్క సైట్ ని మన అప్లికేషన్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి అక్కడి నుంచి మీకు కావలసిన వస్తువును కొనుక్కుంటే మీకు అదే ధరకు లభిస్తుంది. అయితే ఇక్కడ మన కంపెనీకి ఒప్పందం కుదుర్చుకున్న మేరకు లాభాన్ని ఇస్తారు ఈ కామర్స్ సంస్థల వారు. అలా వచ్చిన లాభాన్ని మన కంపెనీ వారు 75% మీకే తిరిగి చెల్లిస్తారు. ఉదాహరణకి మీరు ఒక 2,500 రూపాయలకి వస్తువు ఏదైనా కొంటే మన కంపెనీకి ఒక 100 రూపాయలు వస్తుంది. అందులోంచి మన కంపెనీ వారు జిఎస్టి చెల్లించి మిగిలిన నికర ఆదాయంలోంచి కంపెనీ వారు 25% మాత్రమే తమ వంతు ఆదాయంగా ఉంచుకొని మిగిలిన 75% ఎక్కువ శాతం మీకే తిరిగి చెల్లిస్తారు. దీనిని అఫిలియేట్ కమిషన్ అంటారు. ఇక్కడ మీరు 2 రకాల ఆదాయాల్ని పొందే అవకాశాన్ని గమనించారు. ఒకటి, కార్డు ద్వారా ఖర్చు చేస్తే కార్డు కమిషన్. ఆన్లైన్ లో మన యాప్ ద్వారా వస్తువులు తెప్పించుకుంటే అఫిలియేట్ కమిషన్. ఈ 2 రకాల కమిషన్స్ ని ఒక టీమ్ గా ఏర్పడితే ఎంత అద్భుతంగా మీకు ఆదాయం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ ద్వారా ఒక 5గురు మీ టీం సభ్యులుగా ఉన్నారనుకుందాం. ఇక్కడున్న ఈ 5వ వ్యక్తి తన కుటుంబ ఖర్చుల నిమిత్తం మన కార్డు ద్వారా మన ఈ విధానంలో ఒక 10,000 రూపాయలు ఖర్చు చేస్తే ఆయనకు ఒక 10 రూపాయలు ఇస్తారు మన కంపెనీ వారు. ఆ పైనున్న వాళ్ళందరికీ తలా 5 రూపాయలు చొప్పున ఇస్తారు. మరి ఇదే 5వ వ్యక్తి ఆన్లైన్ లో ఒకవేళ వస్తువు కొనుగోలు చేస్తే అతనికి ఇంకో 10 రూపాయలు వస్తుంది. ఆ పైనుండే వారందరికీ ఒక్కొక్కరికి 5 రూపాయలు వస్తాయి. ఈ ఖర్చు చేసిన వ్యక్తికి ఒక 20 రూపాయలు వచ్చింది. ఆ పైనున్న ప్రతి ఒక్కరికి 10 రూపాయల చొప్పున వచ్చినప్పుడు ఈ విధానం ఖర్చు చేస్తే మన టీంలో ఉండే వారందరికీ ఆదాయం వచ్చి, ఇదే మనం గనక ఒకవేళ పెద్ద టీమ్ గా ఏర్పడితే, ఉదాహరణకి మీరు మన కంపెనీలో చేరిన తర్వాత మీ ద్వారా ఒక 10 మందిని రెఫర్ చేస్తే ఒక్కొక్కరు 10 మందిని వారి ద్వారా రెఫర్ చేస్తే మీకు 2వ లెవెల్లో 100 మంది అవుతారు. అదే విధంగా ఆ 100 మంది తలా 10 మందిని రెఫర్ చేస్తే మీకు 1000 మంది అవుతారు. ఆ 1000 మంది 10,000 మంది అవుతారు. 10,000 మంది 1,00,000 మంది అవుతారు.
ఇలా ఉదాహరణకి 1,00,000 మంది టీం కనుక మీకు ఏర్పడితే ఈ 1,00,000 మంది ఒక్కొక్కరు తమ కుటుంబం ఖర్చు నిమిత్తం 10,000 రూపాయలు మన కార్డు ద్వారా ఖర్చు చేస్తే మీకు వచ్చేటువంటి ఆదాయం ఒక్కొక్కరి నుంచి 5 రూపాయలు కూడా మీకు వస్తే మీ కార్డు కమిషన్ 5 లక్షల రూపాయలుగా మీకు లాభం వస్తుంది స్నేహితులారా. ఒకవేళ ఈ 1,00,000 మంది ఒక్కొక్కరు 2,500 చొప్పున సరాసరిన ఆన్లైన్ లో వస్తువు తెప్పించుకుంటే మీకు అఫిలియేట్ కమిషన్ ఇంకో 5 లక్షలు వస్తుంది. ప్రతి నెల 10 లక్షల రూపాయల ఆదాయం మీరు పొందవచ్చు. ఇదే మన కంపెనీ వారు నిజానికి మీ కింద 20 మందిని చేర్పించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ 20 మంది మీకు మొదటి లెవెల్. ఆ 20 మంది తమ 20 మందిని రెఫర్ చేస్తే మీ రెండో లెవెల్లో 400 మంది అవుతారు. ఈ 400 మంది మీ మూడో లెవెల్లో 8,000 మంది అవుతారు. ఇదే విధంగా 8,000 మంది మీ నాలుగో లెవెల్లో 1,60,000 మంది అవుతారు. మీ ఐదో లెవెల్లో 32 లక్షల మంది అవుతారు. ఒక్కొక్కరు 10,000 ఖర్చు చేస్తే మీకు వచ్చే కార్డు కమిషన్ 1,50,00,000 రూపాయలు. ఇదే ఈ 30 లక్షల మంది 2,500 చొప్పున ఆన్లైన్లో వస్తువులు ఖరీదు చేస్తే మీకు వచ్చేటువంటి అఫిలియేట్ కమిషన్ మరొక 1,50,00,000 రూపాయలు మీకు లభిస్తాయి. ఈ విధంగా మీకు నెలకు 3 కోట్ల రూపాయల వరకు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది స్నేహితులారా. ఇది కాకుండా 19 రకాల అదనపు ఆదాయాల్ని మన కోసంగా కంపెనీ వారు డిజైన్ చేశారు. వాటిలోంచి కొన్నింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక కమిషన్ పేరు కార్డ్ యాక్టివేషన్ ఇన్కమ్. ఇదేంటంటే మీరు మన కంపెనీలో చేరి 2,500 లేదా అంతకన్నా ఎక్కువ మొదటి కార్డు ట్రాన్సాక్షన్ కనుక మీరు చేస్తే మీకు మొదటి లెవెల్, రెండో లెవెల్, మూడో లెవెల్, నాలుగో లెవెల్లో ఎవరైనా సభ్యులు చేరి కార్డ్ యాక్టివేట్ చేసుకుంటే మీకు 5 రూపాయలు ఇస్తారు కంపెనీ వారు. ఆ విధంగా మీకు 4 లెవెల్స్ నుంచి 8,42,100 రూపాయల వరకు మీకు లాభం వస్తుంది. అదే మీ 5వ లెవెల్లోనైతే 32 లక్షల మంది చేరే అవకాశం ఉన్న చోట ఏ ఒక్కరు చేరి కార్డు యాక్టివేట్ చేసుకున్నా మీకు కంపెనీ వారు 35 రూపాయలు ఇస్తారు. అంటే ఇక్కడ 11,20,00,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం మీకు ఉంటుంది మిత్రులారా. రెండవ ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మీ మొదటి లెవెల్లో ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్ పేరుతో మీకు లభిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన కంపెనీలో మీరు చేరింది మొదలు 15 రోజుల లోపల ఓ 10 మందిని చేర్పించుకొని వారికి కార్డ్ ఇప్పించగలిగితే మీరు క్వాలిఫైయర్ అవుతారు. అలా క్వాలిఫై అయిన మీకోసంగా జీవితాంతం మీకు ప్రతి నెల ఇచ్చేదానికోసంగా ఒక ఫండ్ ఏర్పాటు చేస్తుంది మన కంపెనీ. భారతదేశంలో మన కంపెనీ ద్వారా సేల్ అయ్యే ప్రతి కార్డు నుంచి 11 రూపాయలని ఈ ఫండ్కు వేసి తయారు చేస్తారు ప్రతి నెల. ఇలా మొదటి లెవెల్ మీరు క్వాలిఫై అయితే నెల నెల సుమారు 1,000 రూపాయలు మీకు వస్తుంది స్నేహితులారా. ఈ రెండో లెవెల్లో సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్ పేరుతో మీకు నెల నెల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎలా అంటే మీరు మన కంపెనీలో చేరింది మొదలు 45 రోజుల లోపల ఒక 100 మందిని చేర్పించుకొని కార్డు వారికి ఇప్పిస్తే మీరు క్వాలిఫైయర్ అవుతారు. ఇలా మీరు క్వాలిఫైయర్ అయితే ప్రతి కార్డు సేల్ నుంచి 12 రూపాయలతో ఒక ఫండ్ ఏర్పాటు చేస్తారు ప్రతి నెల. కంపెనీ ఆదాయాన్ని కూడా దానికి జోడించి ఇలా ఏర్పడిన ఫండ్ను మీలా క్వాలిఫై అయిన వారందరికీ పంచితే నెలకు 10,000 రూపాయల వరకు మీకు ఇక్కడ నుంచి వస్తుంది మిత్రులారా. మూడవ క్లబ్ ఉంది. మీ మూడవ లెవెల్లో ఫాస్ట్ కార్డ్ క్లబ్ పేరుతో మీరు క్వాలిఫై అవ్వాలి. మీరు చేరింది మొదలు 90 రోజుల లోపల మీ మూడో లెవెల్లో 1000 మందిని చేర్పించుకుంటే మీరు క్వాలిఫైయర్ అవుతారు. ఇలా క్వాలిఫై అయిన మీకోసంగా కంపెనీ వారు ప్రతి నెల ఒక ఫండ్ ఏర్పాటు చేస్తారు. భారతదేశంలో సేల్ అయ్యే మన మొబైల్ పే కార్డు ప్రతి కార్డు నుంచి 13 రూపాయలు తీసి ఈ ఫండ్లో వేస్తారు. 0.5% కంపెనీ ఆదాయాన్ని దీనికి జోడిస్తారు. ఆ తర్వాత అలా ఏర్పడిన ఫండ్ని మీకు ఇక జీవితాంతం ప్రతి నెల ఇస్తారు. ఈ మూడో క్లబ్ కనుక మీరు క్వాలిఫై అయితే నెలకు 25,000 జీవితాంతం మీకు వస్తుంది మిత్రులారా. డి క్లబ్ ఉంది, 4వ క్లబ్. దీనిని సూపర్ ఫాస్ట్ కార్డ్ క్లబ్ అంటారు. మీరు మన కంపెనీలో చేరింది మొదలు 150 రోజుల లోపల మీ ఇతర సభ్యుల సహకారంతో మీ 4వ లెవెల్లో 10,000 మందిని గనక మీరు చేర్పించుకుంటే వారికి కార్డు ఇప్పిస్తే మీరు క్వాలిఫైయర్. ఇలా క్వాలిఫై అయిన మీకోసంగా
చాలా పెద్ద మొత్తంతో ఒక ఫండ్ ప్రతి నెల ఏర్పడుతుంది. కంపెనీ కార్డ్ సేల్ నుంచి 14 రూపాయలు ఈ ఫండ్కి వేస్తారు. కంపెనీ ఆదాయంలోంచి 0.5% దీనికి కలుపుతారు. ఇలా ఏర్పడిన ఈ ఫండ్ని మీకు నెల నెలా ఇస్తారు. ఇలా మీకు వచ్చే ఫండ్ నెలకు 1,00,000 రూపాయలుగా మీకు జీవితాంతం వస్తుంది మిత్రులారా. ఇంకొక ఫండ్ ఉంది, లైఫ్ టైం క్లబ్. మీ 5వ లెవెల్లో ఎప్పటికైనా 1,00,000 మంది చేరి కార్డు తీసుకుంటే మిమ్మల్ని లైఫ్ టైం క్లబ్కి అర్హులుగా కంపెనీ వారు ప్రకటిస్తారు. ఇలా అయినప్పుడు మీకు 24 లక్షల రూపాయలు కంపెనీ వారు ఇస్తారు. సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ కోసంగా కంపెనీ వారు తమ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ నుంచి ప్రతి నెల 11% మొత్తాన్ని తీసి ఒక ఫండ్గా ఏర్పాటు చేసి పెడతారు ప్రతి నెల. ఇందులోంచి మీకు ఒక భాగం కావాలంటే మీరు 5,000 రూపాయలు మీ కార్డు ద్వారా ఖర్చు చేస్తే మీకు ఒక పాయింట్ వస్తుంది. మీరు 10,000 చేస్తే 2 పాయింట్లు వస్తాయి. విధంగా ప్రతి 5,000కి మీకు ఒక పాయింట్ వస్తుంది. ప్రతి పాయింట్కి మీకు ఈ ఫండ్లోంచి ఒక భాగం ఇస్తారు. అయితే ప్రతి నెల ఏర్పడే ఈ ఫండ్లోంచి అర్హత సాధించిన వారందరికీ మరుసటి నెల 7వ తారీఖున ఈ ఫండ్ని పంచుతారు మిత్రులారా. ఇంకొక ఫండ్ ఏర్పడుతుంది CUG అచీవర్స్ క్లబ్ పేరుతో. మన కంపెనీ వారు తమ డిస్ట్రిబ్యూషన్ కమిషన్లోంచి 11% తీసి పక్కన పెడతారు. ఈ ఆదాయం మీ క్రింద మొదటి లెవెల్లో చేరిన వారు, అది ఒకరు కావచ్చు, అందరు కలిపి కావచ్చు, 50,000 ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఒక పాయింట్ వస్తుంది. వారంతా కలిసి 1,00,000 రూపాయలు చేస్తే మీకు 2 పాయింట్లు వస్తాయి. అలా వచ్చిన పాయింట్లను బట్టి ఈ ఫండ్ ఆదాయం మీకు ప్రతి మరుసటి నెల 15వ తారీఖున ఇస్తారు. ఇంకొక అద్భుతమైన ఫండ్ ఉంది. ఇది సంవత్సరానికి ఒక్కసారి మీకు ఇచ్చేటువంటి ఫండ్. హై వాల్యూ సెల్ఫ్ ఇయర్లీ క్లబ్ అంటారు. కంపెనీ తన డిస్ట్రిబ్యూషన్ కమిషన్లోంచి సంవత్సరం పొడుగునా వచ్చే ఆదాయంలో 6% తీసి పక్కన పెడతారు. ఇది ఒక పెద్ద మొత్తంగా ఏర్పడుతుంది. ఇందులో మీకు భాగం కావాలంటే మీరు సంవత్సరంలో 6 లక్షల రూపాయల టర్నోవర్ చేయాలి. అయితే డిసెంబర్ 31 కల్లా మిగిలి ఉన్న నెలలను బట్టి ప్రోరేటా బేసిస్లో మీరు గనక 6 లక్షలు చేరుకుంటే మీకు ఈ ఆదాయం లభిస్తుంది. ఈ ఆదాయం ప్రతి సంవత్సరం జనవరి 15వ తారీఖున మీకు కంపెనీ వారు ఇస్తారు. ఇక కంపెనీ ప్రారంభమవుతున్నటువంటి సంతోషకరమైన సందర్భంలో మీరు మీ 2వ లెవెల్లో 111 మందిని గనక మీరు కార్డు యూజర్స్గా తయారు చేస్తే కంపెనీ వారు ముందుగా మీకు 5,000 రూపాయలు క్యాష్ రివార్డ్ ఇస్తారు. ఈ విధంగా ఇంకా ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. ధన్యవాదాలు మిత్రులారా. జై హింద్.